హలో ఎవ్రీవన్, ఈరోజు క్వశ్చన్ వచ్చేసి తొలి సంపూర్ణ సౌరగ్రామం. సో ఏంటి ఈ తొలి సంపూర్ణ సౌరగ్రామం? అసలు సౌరగ్రామం అంటే ఏంటి, దీన్ని ఎవరు డిక్లేర్ చేశారు, ఇవన్నీ మనం ఈరోజు. సో మన సౌత్ ఇండియాలోనే ఈ నాగర్ కర్నూల్ జిల్లాలో వంగూర్ గ్రామం, నాగర్ కర్నూల్లోని వంగూర్ గ్రామంలోని కొండారెడ్డిపల్లి. సో ఈ కొండారెడ్డిపల్లి అనే విలేజ్ ఫస్ట్ సౌత్ ఇండియన్ విలేజ్ అనమాట. అంటే దేని గురించి, ఆ విలేజ్లో మొత్తం కూడా ప్రతి ఇంటి మీద, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ మీద సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేశారు. అంటే వాళ్ళందరూ ఈ సోలార్ ఎనర్జీని మాత్రమే యూస్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇది మన సౌత్ ఇండియాలో ఫస్ట్ విలేజ్. అది కూడా మన తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఉండడం మనకి స్పెషాలిటీ. ఇంకొకటి ఏంటి అంటే, ఈ కొండారెడ్డిపల్లి వచ్చేసి మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇది గ్రీన్ ఎనర్జీ మిషన్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీస్, స్టేట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అన్నీ యూస్ చేసుకొని ఈ విలేజ్లో అన్ని హౌసెస్, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ మీద సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకున్నారంట. సో ఈ విలేజ్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఎన్ని అంటే 514 హౌసెస్లో 480 హౌసెస్లో ఆల్రెడీ అన్ని హౌసెస్ మీద సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసేసారు. ఎంత కెపాసిటీ ఇన్స్టాల్ చేశారు అంటే 3 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేశారు. సో ఈ 3 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ నుంచి ప్రతి నెల 360 యూనిట్స్ ఆఫ్ ద పవర్ జనరేట్ అవుతుందన్నమాట. ఓకే, సో ఈ 360 యూనిట్స్ ఆఫ్ ద పవర్ జనరేట్ అవుతున్నప్పుడు మొత్తం వాళ్ళే యూస్ చేసుకోవట్లేదు దాన్ని. సో దాంట్లో కొంచెం మిగిలిపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఎక్సెస్ అంటే ఆ మిగిలిపోయిన ఎనర్జీని, జనరేట్ అయిన ఎనర్జీని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పవర్ గ్రిడ్కి అమ్ముతున్నారు. సో ఎంతకి అమ్ముతున్నారు అంటే ఒక్కో యూనిట్ వచ్చేసి 5.25 రూపీస్ పర్ యూనిట్ అనమాట. సో ఇది ఎక్సెసివ్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ ఎక్సెసివ్ యూనిట్స్ని పవర్ గ్రిడ్కి అమ్ముతున్నారు. సో మనం మరి 514 హౌసెస్లో 480 హౌసెస్లో మాత్రమే సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. మరి మిగతా వాటికి సోలార్ ప్యానెల్స్ లేవు కదా, మరి అది సంపూర్ణ సౌరగ్రామం ఎలా అవుతుంది అంటే, మిగిలిన 34 హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి మడ్ హౌసెస్ అనమాట. సో వాళ్ళని కూడా ఇందిరమ్మ ఇళ్లలోకి షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటి మీద కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టేస్తారు. సో అందుకే ఇది తొలి సంపూర్ణ సౌరగ్రామం. మన సౌత్ ఇండియా, తెలంగాణలో ఫస్ట్ విలేజ్ అనమాట. కంప్లీట్ గా సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకునేది ఈ ఫస్ట్ విలేజ్. సో దీంట్లో మనకు వచ్చేసి ఇవి హౌసెస్. మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి కదా, అందులో గవర్నమెంట్ బిల్డింగ్స్ లో ఏం చేస్తారు, గవర్నమెంట్ బిల్డింగ్స్ అంటే స్కూల్సే కావచ్చు, హాస్పిటల్సే కావచ్చు. ఆ గవర్నమెంట్ బిల్డింగ్స్ లో ఇన్స్టాల్ చేసే కెపాసిటీ ఎంత, సోలార్ ప్యానెల్స్ కెపాసిటీ 60 కిలోవాట్స్. అండ్ మనం ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవాలి, ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుకున్న ఎనర్జీ కాకుండా ఎక్సెసివ్ ఎనర్జీని పవర్ గ్రిడ్కి అమ్మడం వల్ల వాళ్ళు సంపాదించిన అమౌంట్ 5 lakhs అనమాట. సో సెప్టెంబర్ మంత్లో వాళ్ళకు వచ్చిన అమౌంట్ 5 lakhs. సో ఈ కంప్లీట్ విలేజ్ మొత్తంలో ఈ సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేయడం, దీనికి అంతటికీ అయిన ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 10.53 crores. సో ఈ 10.53 crores-లో 3.56 crores వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ అనమాట. నెక్స్ట్ 4.09 crore వచ్చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెద్ద పెద్ద కంపెనీస్ ఇచ్చిన ఫండింగ్. సో రిమైనింగ్ 2.59 crore ఏం చేసా, ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం క్రియేట్ చేశారనమాట ఈ ఫండింగ్ ని. సో అది ఎవరు ఇచ్చారు, స్టేట్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చారు. సో ఎవరు, స్టేట్ రెన్యూబుల్ డెవలప్మెంట్ ఎనర్జీ కార్పొరేషన్, SRDEC వాళ్ళు ఇచ్చారనమాట. సో ఇది ఈ ప్రాజెక్ట్కి అయిన టోటల్ కాస్ట్ 10.53 crores. సో ఇది మరి సౌత్ ఇండియాలో ఫస్ట్ది అని అంటున్నాం. మరి అసలు ఇండియన్ లెవెల్లో చూస్తే ఫస్ట్ విలేజ్ ఏది అంటే మొదేరా విలేజ్. ఈ మొదేరా విలేజ్ ఎక్కడుంది, మన మెహసానా డిస్టిక్, గుజరాత్లో ఉందన్నమాట. సో ఈ మొదేరా విలేజ్ మన ఇండియాలోనే ఫస్ట్ సోలార్ విలేజ్. ఇదే ఎప్పుడు డిక్లేర్ చేశారు అంటే అక్టోబర్ 2022లోనే ఇది ఫస్ట్ సోలార్ విలేజ్ లాగా దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ మొదేరా విలేజ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ సన్ టెంపుల్ ఉంటుంది. ఇది చాళుక్యాస్ టైంలో నిర్మించిన సన్ టెంపుల్. సో అప్పటి చాళుక్యన్ కింగ్ భీమా 1 ఈ సన్ టెంపుల్ని నిర్మించారు. సో మనం ఇది కూడా గుర్తుంచుకోవాలి.
సో ఫస్ట్ ఇండియన్ విలేజ్ టు బి కాల్డ్ యాజ్ ద సోలార్ విలేజ్, ఫస్ట్ ఇండియన్ విలేజ్ సోలార్ విలేజ్గా ఏది రికగ్నైజ్ చేశారు అంటే అది మొదేరా విలేజ్ గుజరాత్ స్టేట్లో ఉంది. ఆ తర్వాత మన కొండారెడ్డిపల్లి, నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న కొండారెడ్డిపల్లి విలేజ్ సెకండ్ విలేజ్ ఇన్ ఇండియా, ఫస్ట్ విలేజ్ ఇన్ సౌత్ ఇండియా. సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయడము, ఈ సోలార్ ఎనర్జీని వాడుకోవడం అసలు దేనికోసం అంటే మోడర్న్ టెక్నాలజీని విలేజెస్లో యూస్ చేసి అసలు మనం పొల్యూషన్ ఎలా తగ్గించవచ్చు, కార్బన్ ఫుట్ ప్రింట్ని ఎలా తగ్గించవచ్చు, రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయడం అండ్ రూరల్ ఎకానమీని కూడా స్ట్రెంథెన్ చేయొచ్చు మనం దీనివల్ల. ఇప్పుడు వాళ్ళు మిగిలిపోయిన ఎక్సెస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్ని పవర్ గ్రిడ్స్కి అమ్ముతున్నారు. సో దానివల్ల వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ రెన్యూబుల్ ఎనర్జీని కూడా మనం ప్రమోట్ చేస్తున్నాము. అంటే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మనకి రాను కొన్ని సంవత్సరాలు పోతే అది మనకి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తగ్గిపోతాయి. అన్నీ తగ్గిపోయిన తర్వాత రెన్యూబుల్ మీద డిపెండ్ అవ్వకుండా ముందే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవడం కూడా మంచిదే. సో దాన్ని కూడా మనం ప్రమోట్ చేస్తాం. అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్ని మనం తగ్గిస్తున్నాము ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వాడుకోవడం వల్ల. సో ఇదంతా అసలు ఎలా పాసిబుల్ అవుతుంది అంటే గవర్నమెంట్ సబ్సిడీస్ ఇవ్వడము, గవర్నమెంట్ హెల్ప్ చేయడము అండ్ కార్పొరేట్ ఫండింగ్ ఇవ్వడము. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఫండింగ్స్ ఇవ్వడము అండ్ పీపుల్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని పీపుల్ పార్టిసిపేషన్ ద్వారా కూడా ఇవన్నీ మనం సాధించవచ్చు అనమాట. సో గవర్నమెంట్, కార్పొరేట్, పీపుల్ ఈ ముగ్గురు కలిసి కట్టుగా ఉండి పార్టిసిపేట్ చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్కి మనం ఈ ఇనిషియేటివ్స్ అన్ని కూడా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ప్రజల్లో సస్టైనబుల్ చేంజ్ని తీసుకురావచ్చు, ప్రజల లైఫ్లో సస్టైనబుల్ చేంజ్ని తీసుకురావచ్చు ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్నీ తీసుకొని. సో ఇది మన ఈరోజు క్వశ్చన్. తొలి సంపూర్ణ సౌరగ్రామం కొండారెడ్డిపల్లి.